చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఒక బండి ఉండేది. అదే చేతక్. అంకుల్స్ బైక్‌గా చెప్పబడిన ఈ బైక్ మీద చాలా జోక్స్ వచ్చాయి. అందరితో పాటు నేను నవ్వుకున్నా. ఆ పేరు వెనకాతలున్న చరిత్ర తెలుసుకున్న తర్వాత నా పూర్తి పెర్సెప్షన్ మారిపోయింది. మేవార్‌కి రాజు అయిన మహారాణా ప్రతాప్ గుర్రం పేరే చేతక్. ఇది సామాన్యమైన గుర్రం కాదు. 80 కేజీల ఖడ్గం, 70 కేజీల కవచం కలిగున్న మహారాణా ప్రతాప్‌ని మోస్తూ యుద్ధ రంగంలో భయం లేకుండా పాల్గొనేది. ఇలానే 18 జూన్ 1576న బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటీలో ముఘల్స్తో పోరాడుతూ మహారాణా గాయపడ్డారు. అప్పుడు ఈ చేతకే ఆయన్ని మోసుకుంటూ 5 కిలోమీటర్లు పరిగెట్టి ఒక 25 అడుగులున్న కాలువని దాటేలా గెంతింది. యుద్ధంలో ఎన్ని బాణాలు తగిలినా ఆఖరికి ఒక కాలు కోల్పోయినా ఏమాత్రం భయపడకుండా విధేయతతో మహారాణా ప్రతాప్ని ఒడ్డును చేర్చి చనిపోయింది. సో తన జ్ఞాపకార్థంగా రాజస్థాన్లో ఉన్న హల్దీఘాటీ దగ్గర చేతక్ సమాధిని కట్టించారు.